హలో, స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కూడా ఉదయం 8 గంటల తర్వాత లేదా అంతకుముందు స్నానం చేస్తారా? అప్పుడు విష్ణువు లక్ష్మీదేవికి మరియు గరుడజీకి స్నానం గురించి చెప్పిన రహస్యాన్ని మీరు తప్పక వినాలి. ఎప్పుడు స్నానం చేయాలి? ఎలా స్నానం చేయాలి? స్నానం చేసేటప్పుడు ఏ మంత్రాన్ని జపించాలి? ఏ రోజున స్నానపు నీటిలో ఏమి జోడించాలి? మరియు స్నానం చేసిన తర్వాత మొదట ఏమి చేయాలి? తద్వారా జీవితంలో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది, దుఃఖం మరియు పేదరికం నశించి ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతాయి. స్నానం చేయడం వల్ల కలిగే అన్ని శుభ ఫలాలను పొందడానికి స్నానం చేయడానికి సరైన పద్ధతి ఏమిటి? స్నానం చేయడం అంటే శరీరాన్ని శుభ్రపరిచే చర్య మాత్రమే కాదని విష్ణువు స్నానం గురించి చెప్పాడు. దీనికి వేల ప్రయోజనాలు ఉన్నాయి. సరైన మార్గంలో స్నానం చేస్తే మనిషి జీవితంలో ఎప్పుడూ అనారోగ్యంతో ఉండడు. అతను ఎప్పుడూ విచారంగా ఉండడు మరియు పేదవాడిగా ఉండడు. కాబట్టి ఆలస్యం చేయకుండా విష్ణువు లక్ష్మీదేవికి మరియు గరుడజీకి స్నానం గురించి ఏ ముఖ్యమైన జ్ఞానాన్ని ఇచ్చాడో మీకు తెలియజేద్దాం. మిత్రులారా, ఒకప్పుడు విష్ణువు మరియు లక్ష్మీదేవి క్షీర్ సాగర్లోని శేషనాగ్ మంచంపై కూర్చున్నారు. ఆ క్షణంలోనే వినత కుమారుడు గరుడు ఆకాశం గుండా అక్కడికి చేరుకున్నాడు. గరుడు దూరం నుండి విష్ణువు మరియు లక్ష్మీదేవిని చూసి వినయంగా నమస్కరించి దగ్గరకు వచ్చాడు. విష్ణువు ముదువైన చిరునవ్వుతో కళ్ళు తెరిచి గరుడుని స్వాగతించాడు. గరుడు చేతులు జోడించి, ఓ నారాయణా, ఓ తల్లి మహాలక్ష్మి, నేను నీకు నమస్కరిస్తున్నాను అని అన్నాడు. విష్ణువు ప్రేమగా గరుడుని అడిగాడు, ఓ గరుడా, నీకు స్వాగతం అని. నీ ముఖంలో నాకు సందేహం కనిపిస్తోంది. నీ నిరాశకు కారణం ఏమిటో చెప్పు. గరుడు ఆసక్తిగల స్వరంతో, ఓ ప్రభూ, నేను భూమిని సందర్శించిన తర్వాత తిరిగి వచ్చాను అని అన్నాడు. అక్కడ నేను చాలామందిని చూశాను. ప్రతిరోజూ స్నానం చేసినప్పటికీ విచారకరమైన మరియు సమస్యాత్మక జీవితాన్ని గడుపుతున్నారు. ఆ ప్రజలు ప్రతి ఉదయం స్నానం చేస్తారు. అయినప్పటికీ వారి చెడు రోజులు ఎందుకు పోవు? వారు విచారంగా ఉండటానికి కారణం ఏమిటి? కొన్ని క్షణాలు ఆగిన తర్వాత గరుడు మరొక ఉత్సుకతను వ్యక్తం చేశాడు. ఓ ప్రభూ, స్నానం చేయడానికి ఉత్తమ మార్గం ఏమిటో నాకు చెప్పండి. పురుషుడు ఎప్పుడు మరియు ఎలా స్నానం చేయాలి అని అన్నాడు. అప్పుడు గరుడు తల్లి లక్ష్మివైపు చూసి, ఓ లక్ష్మీ, భూమిపై ఉన్న చాలామంది మహిళలు ప్రతిరోజూ స్నానం చేసి నిన్ను పూజిస్తారు అని అన్నాడు. కాని ఇప్పటికీ మీరు వారి ఇళ్లలో నివసించరు. పేదరికం మరియు అశాంతి వారి జీవితాల్లోనే ఉన్నాయి. ఇది ఎందుకు అలా ఉంది? గరుడ నోటి నుండి ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు వింటూ విష్ణువు మెల్లగా నవ్వాడు. తల్లి లక్ష్మి కూడా గరుడుడి ఉత్సుకతను కృతజ్ఞతా దృష్టితో చూసింది. విష్ణువు గంభీరంగా అన్నాడు, ఓ పక్షుల రాజా, మీ ప్రశ్నలన్నీ సరైనవే. మీరు చాలా ముఖ్యమైన అంశంపై ఒక ప్రశ్న అడిగారు. స్నానం చేయడం మానవ జీవితంలో ఒక ముఖ్యమైన చర్య. స్నానం చేయడం ద్వారా శరీరం మరియు మనస్సు శుద్ధి చేయబడతాయి మరియు మనిషి పూజ వంటి పవిత్ర కార్యాలకు అర్హులు అవుతాడు. ప్రతిరోజూ స్నానం చేయడం చాలా ముఖ్యం. కాని సరైన పద్ధతి మరియు సమయం పాటించకపోతే దాని పూర్తి ప్రయోజనాలు పొందలేవు. ఓ గరుడా, మీ అన్ని ప్రశ్నలకు నేను సమాధానం ఇస్తాను. కాని ప్రత్యక్ష సమాధానం చెప్పే ముందు నేను మీకు ఒక పవిత్ర కథ చెబుతాను. ఈ కథను జాగ్రత్తగా వినండి. దానిలో దాగి ఉన్న జ్ఞానం మీ సందేహాలన్నింటినీ తొలగిస్తుంది. గరుడజీ తన ఉత్సుకతను వ్యక్తం చేస్తూ, ఓ ప్రభూ, ఈ కథను మీ నోటి నుండి వినడం నా అదృష్టం. దయచేసి ఆ కథను నాకు చెప్పండి. నేను దానిని పూర్తిగా శ్రద్ధగా వింటాను అని అన్నాడు. అప్పుడు విష్ణువు గరుడజీకి కథ చెబుతాడు. దానిని నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈ కథ వినడం ద్వారా ఒకేసారి అన్ని పవిత్ర స్థలాలలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. అందుకే మీరు ఈ కథను జాగ్రత్తగా వినాలి. ఇది పురాతన కాలం నాటి కథ. మధ్యదేశంలో చాలా అందమైన నగరం ఉండేది. ఆ నగరంలో చాలా ధనవంతుడైన వ్యాపారవేత్త నివసించాడు. ఆ వ్యాపారవేత్త సంపద ప్రకాశం చాలా దూరం వ్యాపించింది. అతని రాజభవనంలాంటి ఇంట్లో భౌతిక ఆనందానికి కొరతలేదు.
దేవుని దయవల్ల అతనికి 3 అందమైన కుమార్తెలు జన్మించారు. వ్యాపారవేత్త తన 3 కుమార్తెలను ఎంతో ప్రేమ మరియు ఆప్యాయతతో పెంచాడు. వారి ప్రతి కోరిక నెరవేరింది. వారు పట్టు వస్త్రాలు, ఆభరణాలు మరియు సౌకర్యాలతో నిండిన జీవితాన్ని పొందారు. 3 సోదరీమణులు అందం మరియు యవ్వనంలో సాటిలేనివారు మరియు వారి ఉల్లాసభరితమైన స్వభావంతో అందరి హృదయాలను గెలుచుకున్నారు. కాని తన పిల్లలకు అపరమైన ఆనందాన్ని ఇవ్వాలనే ఉత్సాహంలో వ్యాపారవేత్త ఒక విషయం మర్చిపోయాడు. అతను తన కుమార్తెలకు మతం మరియు గ్రంథాల జ్ఞానాన్ని నేర్పించలేదు. వారు జీవితంలోని ఆధ్యాత్మిక మరియు నైతిక అంశాల గురించి తెలియకుండానే ఉన్నారు. ఫలితంగా సంపద, వైభవం, అందం మరియు ఆనందం ఉన్నప్పటికీ ఆ అమ్మాయిల జీవితం అసంపూర్ణంగా ఉంది. శాస్త్రాల జ్ఞానం లేకపోవడం వల్ల వారు సరైనది మరియు తప్పు మధ్య తేడాను అర్థం చేసుకోలేకపోయారు. మానవుడిని పరిపూర్ణంగా చేసే జ్ఞానం మరియు ధర్మం వారికి లేదు. కాలక్రమేణా 3 అమ్మాయిలు యవ్వనంలోకి చేరుకున్నారు. వ్యాపారి తన విధిని నిర్వర్తిస్తూ తగిన వరులతో వారి వివాహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నగరంలోని ప్రతిష్టాత్మకమైన మరియు సంపన్న కుటుంబాలలో 3 గొప్పగా వివాహం చేసుకున్నారు. షెహనాయ్ శుభశబ్దం మధ్య 3 సోదరిమణుల పల్లకీలు బయలుదేరాయి. వారి అత్తమామల రాజభవనాలలో వారిని గౌరవంగా మరియు ప్రేమగా స్వీకరించారు. వారు కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన వెంటనే వారి అత్తగారు, మామగారు మరియు భర్త వారిని ఘనంగా స్వాగతించారు మరియు ప్రేమగా వారిని ఇంటి లక్ష్మి అని పిలిచారు. కాని విలాసం మరియు అజాగ్రత్త కారణంగా వారి అలవాట్లు కొన్ని క్షీణించాయి. 3 కోడళ్లు తెల్లవారుజాము వరకు నిద్రపోయేవారు. సూర్యోదయంలో కూడా వారు కప్పబడి ఉంటారు. వారు కళ్ళు తెరిచే సమయానికి తెల్లవారుజాము అవుతుంది. వారు సోమరితనం కారణంగా ఆలస్యంగా మేల్కొనేవారు మరియు ఉదయం స్నానం చేయడం మర్చిపోయేవారు. చాలాసార్లు ఆమె వంటగదికి వెళ్లి స్నానం చేయకుండానే భోజనం చేసేది. కొన్నిసార్లు పూజా పాఠాలు చేసేది, అది కూడా అయిష్టంగానే. వారి అత్తమామల ఇంట్లోని వృద్ధ మహిళలు వారిని చాలాసార్లు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఒకరి అత్తగారు ప్రేమగా వారికి ఉదయం లేచి స్నానం చేయాలని వివరించింది. స్నానం చేయకుండా ఏమీ తినకూడదు. కాని 3 సోదరీమణులు తమ అత్తగారి మాటలను పట్టించుకోలేదు. వారు నవ్వుతూ ఆ విషయాన్ని తప్పించుకుని తమదైన మార్గంలోనే కొనసాగారు. సోమరితనం మరియు క్రమశిక్షణ లేకపోవడం వారి స్వభావంలో స్థిరపడ్డాయి. కాలం గడిచిపోవడం ప్రారంభమైంది మరియు త్వరలోనే ఆ ఇళ్లలో దురదృష్టకరమైన మార్పులు కనిపించడం ప్రారంభించాయి. వ్యాపారంలో ఒకదాని తర్వాత ఒకటి నష్టాలు సంభవించడం ప్రారంభించాయి. కొన్నిసార్లు వస్తువులు దొంగిలించబడతాయి మరియు కొన్నిసార్లు పెద్ద పెట్టుబడి తగ్గుతుంది. రుణాలు తీసుకున్న తర్వాత కూడా వ్యాపారం నిర్వహించబడదు. పరిస్థితి ఎంత స్థాయికి చేరుకుందంటే ఆ కుటుంబాలు తమ ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్ముకోవాల్సి వచ్చింది. రాజభవనాల వైభవాన్ని వదులుకుని వారు ఇప్పుడు ఒక సాధారణ గుడిసెలో నివసించాల్సి వచ్చింది. కాని ఆ 3 సోదరీమణులు జీవితంలోని పేదరికం మరియు కష్టాలను భరించడానికి సిద్ధంగా లేరు. ఆమెకు ఆ గుడిసెలో ఉండటం అస్సలు ఇష్టంలేదు. చివరికి ఆమె తన అత్తమామల ఇంటిని వదిలి తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చింది. అకస్మాత్తుగా తలుపు వద్ద 3 కుమార్తెలను చూసి సేథ్ ఆశ్చర్యపోయాడు. కాని తన పిల్లలపై ప్రేమతో అతను వారిని ముక్తకంఠంతో స్వాగతించాడు. తన దురదృష్టవంతులైన కుమార్తెలను కోగిలించుకుని ఆప్యాయంగా, అది పర్వాలేదు, మీరు మీ స్వంత ఇంటికి వచ్చారు అని అన్నాడు. తన కుమార్తెలు తిరిగి రావడంతో సేథ్ ఆధ్యాత్మిక శాంతిని పొందాడు. కాని త్వరలోనే వారి దినచర్య ఇంకా మారలేదని అతను గమనించాడు. ఆమె తల్లిదండ్రుల ఇంట్లో కూడా ఆమె మునుపటిలాగే ఆలస్యంగా మేల్కుని స్నానం చేయకుండా వంటగది నుండి ఆహారం తీసుకునేది. ఇక్కడ తండ్రికి తనకు వస్తున్న విపత్తు గురించి తెలియదు. కొద్దిసేపటికే సేథ్ వ్యాపారంలో వింతైన ఇబ్బందులు రావడం ప్రారంభించాయి. ఒప్పందాలు విఫలమవడం ప్రారంభించాయి. మార్కెట్లో అతని విశ్వసనీయత తగ్గడం ప్రారంభమైంది మరియు ఆర్థిక నష్టాలు ప్రారంభమయ్యాయి. రోజురోజుకు పరిస్థితి మరింత దిగజారింది. ఇది ఎలా జరుగుతుందో చూసి సేథ్ ఆశ్చర్యపోయాడు.
తన సంపన్న వ్యాపారంలో నష్టాల తర్వాత నష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఈ విపత్తు ఎందుకు జరుగుతుందో అతనికి అర్థం కాలేదు. చివరికి నిరాశతో సేథ్ దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు. రోజువారీ చింతలు అతన్ని దాదాపుగా విచ్ఛిన్నం చేశాయి. ఒక రాత్రి అతను నక్షత్రాల ఆకాశం వైపు చూసి, ఓ ప్రభూ, ఇది ఎలాంటి విపత్తు? నాలోని ప్రతిదీ నాశనం అవుతోంది. నాకు ఒక మార్గం చూపించు. అతని కళ్లనుండి కన్నీళ్లు పడ్డాయి. ఆ దుంహకకరమైన కేక తర్వాత కొద్దిసేపటికే ఒకరోజు దివ్యంగా ప్రకాశించే ఒక యుషి సేథ్ తలుపు వద్దకు వచ్చాడు. యుషి వేషంలో ఉన్న యుషి మరెవరో కాదు, సేథ్ యొక్క కష్టాలను తొలగించడానికి మానవ రూపంలో వచ్చిన విష్ణువు. సాధువు రూపంలో విష్ణువు తల జడల జుట్టుతో అలంకరించబడింది. అతని కళ్లలో కరుణా సముద్రం ప్రవహిస్తోంది. అతని శరీరం నుండి ఒక దివ్య ప్రకాశం వెలువడుతోంది. వ్యాపారి అతన్ని ఇంటి గుమ్మంలో చూడగానే అతని మనసు ఒక అద్వితీయమైన శాంతిని అనుభవించింది. వ్యాపారి పరిగెత్తుకుంటూ వచ్చి గౌరవంగా సాధువును లోపలికి ఆహ్వానించాడు. అతను గౌరవంగా అతని పాదాలకు నమస్కరించి అతనికి సీటు అందించి వినయపూర్వకమైన వైఖరితో చేతులు జోడించి ముందు నిలబడ్డాడు. సాధువు అతని శుభాకాంక్షలను ప్రేమతో అంగీకరించాడు. వ్యాపారి వెంటనే రాగిపాత్రలో నీరు తెచ్చి అతని పాదాలను కడిగాడు. ఆ నీటి నుండి ఉత్పన్నమయ్యే స్వచ్ఛత ఇంటి అంతటా వ్యాపించినట్లు అనిపించింది. వ్యాపారి బరువైన హృదయంతో అన్నాడు, స్వామీ, నా తలుపు దగ్గరకు వచ్చే కష్టాన్ని మీరు తీసుకున్నారు. నా జీవితం ధన్యమైంది. దైవిక పురుషుడు వ్యాపారి ముఖం నుండి విచారాన్ని తొలగించి ప్రేమపూర్వక స్వరంతో అడిగాడు, కొడుకూ, నీ ముఖంలో ఆందోళన రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీ హృదయంలోని దుంహకాన్ని నాకు చెప్పు. వ్యాపారి ఆనకట్ట విరిగిపోయినట్లు ఉంది. అతను గొంతు బిగించి తన కథను చెప్పాడు. స్వామీ, ఒకసారి నా ఇల్లు సంపద మరియు ధాన్యాలతో నిండిపోయింది. 3 కుమార్తెలు చాలా వైభవంగా వివాహం చేసుకున్నారు. కాని వారు వారి అత్తమామల ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే విపత్తు సంభవించింది. ఆ వ్యాపారి ఇంకా ఇలా అన్నాడు, వారి భర్తల వ్యాపారం నాశనమైంది. కుటుంబాలు పేదరికంలోకి వెళ్ళిపోయాయి. నా కూతుళ్ళు విచారంగా వారి తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చారు. వారు ఇక్కడ సంతోషంగా జీవిస్తారని నేను అనుకున్నాను. కాని దేవుని ఆట చూడండి. ఇప్పుడు నా సొంత వ్యాపారం కూడా భారీ నష్టాలను చవిచూడటం ప్రారంభించింది. వ్యాపారి తన కూతుళ్లను కూడా పిలిచాడు. 3 సన్యాసి ముందు కళ్ళు దిగులుగా ఆందోళనతో నిలబడ్డారు. వ్యాపారి అన్నాడు, మహారాజా, వీరు నా కూతుళ్ళు. వారి అదృష్టం తలక్రిందులైంది. సన్యాసి తన ధ్యానదృష్టిని ఆ 3పైన ఉంచాడు. కొన్ని క్షణాల్లో అతను తన దైవిక జ్ఞానంతో ప్రతిదీ చూశాడు. ఆ సోదరీమణుల చుట్టూ చీకటి యొక్క ప్రతికూల వలయం తిరుగుతున్నట్లు అతను చూశాడు. ఆ ప్రతికూల శక్తి నీడలా వారిని అనుసరిస్తోంది. వారు ఎక్కడికి వెళ్లినా చీకటి వారిని చుట్టుముట్టింది. సన్యాసి హృదయం కరుణతో నిండిపోయింది. సన్యాసి తీవ్రమైన స్వరంతో వ్యాపారితో ఇలా అన్నాడు, కుమారా, నీ ఈ 3 కూతుళ్ల అలవాట్లే వారి అదృష్టాన్ని పాడుచేశాయి. వారి సోమరి జీవనశైలి మరియు అపవిత్ర ప్రవర్తన కారణంగా దురదృష్టం వారిని చుట్టుముట్టింది. 3 సోదరీమణులు ఆశ్చర్యపోయి సాధువు వైపు చూడటం ప్రారంభించారు. ఆ సాధువు ఆమె ఉదయం ఆలస్యంగా మేల్కొంటుందని చెప్పాడు. ఆమె సూర్యోదయం తర్వాత చాలాసేపు బద్ధకంగా స్నానం చేస్తుంది లేదా కొన్నిసార్లు స్నానం చేయకుండానే తింటుంది. ఆమె ఈ అపవిత్ర ప్రవర్తన ఆమె చుట్టూ చీకటి కవచాన్ని సృష్టించింది. సాధువు మరింత వివరించాడు. ఒక వ్యక్తి శుభ్రత మరియు సమయాన్ని పట్టించుకొన్నప్పుడు అతని చుట్టూ ప్రతికూల శక్తులు గుమాగుడుతాయి. ఈ శక్తుల ప్రభావం వల్ల వారు ఎక్కడికి వెళ్లినా దుంహకం మరియు దురదృష్టం ఉంటాయి. 3 సోదరీమణులు సిగ్గుతో మరియు విచారంతో తలలు వంచుకుని నిలబడి ఉన్నారు. వారు తమ తప్పును గ్రహించడం ప్రారంభించారు. వారి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. వారు తమ మనస్సులో ఆలోచించడం ప్రారంభించారు. మేము పెద్ద తప్పు చేశాము. సాధువు 3 సోదరీమణులను మరియు వ్యాపారిని చూసి, ఇప్పుడు నేను మీకు చాలా ముఖ్యమైన విషయాలు చెబుతాను.
మీరందరూ జాగ్రత్తగా వినండి మరియు ప్రతిరోజూ వారిని అనుసరించండి. ఇది మీ సమస్యలకు పరిష్కారం అని అన్నారు. సాధువు మహారాజ్ గ్రంథాలను వివరించాడు. అనేక రకాల స్నానాలు ఉన్నాయి. ప్రధానంగా 4 రకాల శుభ స్నానాలను వర్ణించారు. బ్రహ్మ స్నానం, దేవ స్నానం, యుషి స్నానం మరియు మానవ స్నానం. వీటితో పాటు 5వ రకమైన రాక్షస స్నానం కూడా ఉంది. కాని ఇది విస్మరించబడినది మరియు అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. మొదటిది బ్రహ్మ స్నానం అని ఆయన వివరించారు. బ్రహ్మ ముహూర్తంలో చేసే స్నానం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. బ్రహ్మ ముహూర్తం అంటే రాత్రి చివరి పావు భాగం, సూర్యోదయానికి దాదాపు 1.5 నుండి 2 గంటల ముందు. ప్రపంచం అంతా అతీంద్రియ శాంతిలో మునిగిపోతుంది. సాధువు స్వరం ప్రతిధ్వనించడం ప్రారంభించింది. ఆ సమయంలో వాతావరణంలో అద్భుతమైన శక్తి ప్రబలంగా ఉంటుంది. దీనిని దేవతల సమయం అంటారు. ఈ సమయంలో దేవతల గురించి ఆలోచిస్తూ స్నానం చేయడాన్ని బ్రహ్మ స్నానం అంటారు. ఈ స్నానం మనిషికి అత్యంత పుణ్యప్రదం. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి ఆపై ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం అర్పించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు మరియు శాంతి లభిస్తుందని ఆయన అన్నారు. ఆ నీటి ప్రతి చుక్క శరీరం మరియు మనస్సును తాజాదనం మరియు సానుకూల శక్తితో నింపుతుంది. అలాంటి స్నానం చేయడం ద్వారా మనిషి వ్యాధులకు దూరంగా ఉంటాడు మరియు అతని శరీరం ఆరోగ్యంగా మరియు వ్యాధి రహితంగా ఉంటుంది. రెండవది దేవ స్నానం అని సాధువు ఇంకా చెప్పాడు. ఉదయం 5 నుండి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవ స్నానం అంటారు. ఈ సమయంలో గంగా, యమున వంటి అన్ని పవిత్ర నదులను గుర్తుచేసుకుంటూ నీటిలో స్నానం చేయాలి. ఈ సమయంలో స్నానం చేయడం వల్ల మానవ శరీరంలో సానుకూల శక్తి ప్రసరిస్తుందని ఆయన వివరించారు. నీటి ప్రతి స్పర్శతో శరీరంలోని ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి. శరీరం మాత్రమే కాదు, మనసు కూడా స్వచ్ఛంగా మరియు పవిత్రంగా మారుతుంది. దేవస్నానాన్ని అనుసరించే వ్యక్తి జీవితంలో సంపద పెరుగుతుందని సాధువు చెప్పాడు. అతనికి అన్ని భౌతిక ఆనందం లభిస్తుంది మరియు లక్ష్మీదేవి అతని ఇంట్లో నివసిస్తుంది. సాధువు 3వ రకాన్ని ప్రస్తావించాడు. 3వది యుషి స్నానం. కొన్ని నక్షత్రాలు ఇప్పటికీ ఆకాశంలో ప్రకాశిస్తున్న తెల్లవారుజామున ఆ సమయంలో చేసే స్నానాన్ని యుషి స్నానం అంటారు. ఇది మానసిక ప్రశాంతతను అందించే గొప్ప స్నానం కూడా. ఈ సమయంలో స్నానం చేయడం ద్వారా చింతలు మరియు రుగ్మతలు నీటితో కొట్టుకుపోతాయి మరియు మనస్సు స్వచ్ఛంగా మారుతుంది. సాధువు ఇంకా 4వది మానవ స్నానం అని చెప్పాడు. ఉదయం 6 నుండి 8 గంటల మధ్య అంటే సూర్యోదయ సమయంలో లేదా ఆ తర్వాత వెంటనే చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు. ఈ స్నానం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుందని ఆయన అన్నారు. ఈ సమయంలో స్నానం చేయడం ద్వారా శరీరం రోజంతా తాజాదనం, శక్తి మరియు సానుకూల శక్తితో నిండి ఉంటుంది. ఈ శక్తి ఒక వ్యక్తి ప్రతి పనిని ఉత్సాహంగా చేయడానికి ప్రేరేపిస్తుంది. సాధువు స్వరం ఇప్పుడు గంభీరంగా మారింది. కాని సూర్యోదయం 2 ప్రహర్ల తర్వాత కూడా స్నానం చేయని వ్యక్తి స్నానం రాక్షస స్నానం వర్గంలోకి వస్తుందని కూడా గుర్తుంచుకోవాలి. ఉదయం 8 గంటల తర్వాత స్నానం చేయడం తగనిది మరియు అశుభం అని ఆయన హెచ్చరించాడు. ఆ సమయంలో వాతావరణంలో దైవిక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో స్నానం చేసే వ్యక్తికి అతని శరీరం మరియు మనస్సులో ఉత్సాహం మరియు బలం ఉండదు. సూర్యోదయం తర్వాత ఎక్కువసేపు సోమరితనంలో పడి ఆలస్యంగా స్నానం చేసేవారి చుట్టూ రోజంతా బద్ధకం, కోపం, ద్వేషం మరియు చిరాకు ఉంటాయి అని సాధువు స్పష్టమైన మాటలలో చెప్పాడు. సోమరితనం మరియు అశుద్ధత కారణంగా వారి శరీరంలో ప్రతికూల శక్తులు వేళ్లొనుకుంటాయి మరియు వారి దురదృష్టం వారిని వెంటాడటం ప్రారంభిస్తుంది. వ్యాపారిని చూస్తూ సాధువు ఇలా అన్నాడు, మీ 3 కుమార్తెలు ఉదయం సమయానికి స్నానం చేయలేదు. వారు సూర్యోదయం తర్వాత చాలా కాలం వరకు నిద్రపోయేవారు. దీని కారణంగా వారి అత్తమామల శ్రేయస్సు అంతా నాశనమైంది. మరియు ఇప్పుడు వారి కారణంగా మీ ఇంటి సంపద దేవత కూడా కలత చెందింది. 3 సోదరీమణులు ఇప్పుడు వారి తప్పుడు ప్రవర్తనకు నిజమైన కారణాన్ని అర్థం చేసుకున్నారు.
వారు ఏడుస్తూ సాధువు పాదాలపై పడ్డారు. మహారాజ్, మేము తప్పు చేశాము. మమ్మల్ని క్షమించండి. మాకు సరైన మార్గాన్ని చూపించండి. వారి గొంతు పశ్చాత్తాపంతో వణుకుతోంది. సాధువు తీవ్రమైన స్వరంతో అన్నాడు, ఇప్పుడు స్నానం చేసే సమయంలో పఠించాల్సిన చాలా ముఖ్యమైన మంత్రాన్ని నేను మీకు చెబుతున్నాను. దానిని జాగ్రత్తగా వినండి మరియు గుర్తుంచుకోండి. ఈ మంత్రాన్ని పఠించేటప్పుడు ఎవరు స్నానం చేస్తారో వారి పాపాలన్నీ ఆ క్షణంలోనే నాశనమవుతాయి. అతని దురదృష్టం తొలగిపోతుంది మరియు అతను అపరమైన ఆనందం మరియు శ్రేయస్సును పొందుతాడు. గంగా చ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు. సాధువు మంత్రం యొక్క అర్థాన్ని వివరించి, దాని అర్థం, ఓ పవిత్ర నదులు గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు మరియు కావేరి, మీరందరూ ఈ స్నానపు నీటిలో ఉండాలని అన్నారు. ఈ మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయడం వల్ల ఒక వ్యక్తి అన్ని పవిత్ర స్థలాలలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని సాధువు నవ్వుతూ అన్నాడు. అన్ని పాపాలు తొలగిపోతాయి మరియు అదృష్టం పెరుగుతుంది. విష్ణువు రూపంలో ఉన్న ఆ సిద్ధ సాధువు స్నానం యొక్క ప్రాముఖ్యతను వివరించడం ద్వారా మరియు అన్ని పద్ధతులను వివరించడం ద్వారా సేఠ్ మరియు అతని కుమార్తెలకు మార్గాన్ని చూపించాడు. ముగ్గురు సోదరీమణుల కళ్లలో కృతజ్ఞతా కన్నీళ్లు వచ్చాయి. వారు తమ తప్పును స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ముగ్గురూ చేతులు జోడించి సాధువుకు నమస్కరించి, మహారాజా, మీరు మా కళ్ళు తెరిచారు. ఇప్పుడు మేము మా జీవితాంతం మీరు చూపిన మార్గాన్ని అనుసరిస్తాము. సేడ్ కూడా నమస్కరించి సాధువుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. సాధువు రూపంలో వచ్చిన ప్రభువు సంతోషించి ముగ్గురిని ఆశీర్వదించాడు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. పవిత్రత మరియు లక్ష్మి ఎల్లప్పుడూ మీ ఇంట్లో నివసిస్తారు. వ్యాపారి మళ్లీ అతని పాదాలను తాకాడు. ఒక క్షణంలో దైవిక సాధువు అతని దృష్టి నుండి అదృశ్యమయ్యాడు. నారాయణుడు స్వయంగా వారికి సహాయం చేయడానికి వచ్చాడని వ్యాపారికి అర్థమైంది. దీని తరువాత ముగ్గురు కుమార్తెలు తమ అత్తమామల వద్దకు తిరిగి వచ్చారు. ఈసారి వారు నవవన సంకల్పంతో వెళ్లారు. వారు భగవంతుడు చెప్పిన స్నాన నియమాలను ఖచ్చితంగా పాటించడం ప్రారంభించారు. ఇప్పుడు ప్రతిరోజూ తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో వారి కళ్ళు తెరుచుకుంటాయి. నిద్రను విడిచిపెట్టి వారు వెంటనే పవిత్ర నదులను స్మరిస్తూ స్నానం చేసేవారు. స్నానం చేసిన తర్వాత వారు ఉదయించే సూర్యుడికి రాగిపాత్రలో నీటిని అర్పించి భక్తితో దేవుడిని స్మరిస్తారు. ప్రతి ఉదయం స్నానం చేయడం ద్వారా వారి శరీరం మరియు మనస్సు స్వచ్ఛంగా మారాయి. వారిని అనుసరిస్తున్న చీకటి నీడ క్రమంగా పూర్తిగా అదృశ్యమైంది. ఇళ్ల వాతావరణం మళ్లీ ప్రశాంతంగా మరియు సానుకూలంగా మారడం ప్రారంభించింది. నెమ్మదిగా వారి భర్తల మునిగిపోతున్న వ్యాపారం మళ్లీ మద్దతు పొందడం ప్రారంభించింది. నిరంతరం నష్టాలను చవిచూస్తున్న ఒప్పందాలు ఇప్పుడు లాభాలను ఇవ్వడం ప్రారంభించాయి. సంపద ఇంటికి తిరిగి వచ్చింది మరియు కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందడం ప్రారంభమైంది. ఒకప్పుడు చీకటి, దున్హఖ ప్రదేశంగా మారిన ఆ గుడిసెలు ఇప్పుడు మళ్లీ దీపపు వెలుగుతో వెలిగాయి. కుటుంబాలకు ఆనందం తిరిగి వచ్చింది. ఇంటి పెద్దలు, ఇంటి సంపద దేవత సంతోషంగా తిరిగి వచ్చినట్లు అనిపిస్తుందని అన్నారు. ఈ కథ చెప్పిన తర్వాత విష్ణువు మౌనంగా ఉన్నాడు. తుక్షీసాగర్లో మళ్లీ అదే శాంతి నెలకొంది. గరుడు ఇదంతా ఒక ట్రాన్స్లో వింటూనే ఉన్నాడు. ఇప్పుడు అతని ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికింది. తల్లి లక్ష్మి ముదువైన స్వరంతో ఇలా అన్నాడు, సోమరితనం, మురికి మరియు అశుద్ధత ఉన్న చోట నేను జీవించలేను. రోజూ స్నానం చేసినా, సమయాన్ని పాటించని లేదా పద్ధతిని పూర్తిగా పాటించని స్త్రీలు అక్కడ శ్రేయస్సు ఉండదు. దేవత ఇలా చెప్పింది, నేను ఉదయపు వెలుగుతో మేల్కునే చోట నివసిస్తున్నాను. స్నానం చేయడం ద్వారా శరీరం మరియు మనస్సు పవిత్రంగా ఉంచబడతాయి మరియు దేవుడిని నిజమైన భక్తితో స్మరిస్తారు. గరుడు విష్ణువు మరియు తల్లి లక్ష్మికి ఆనందకరమైన వినయంతో నమస్కరించాడు. అతను బిగ్గరగా అన్నాడు, జై శ్రీహరివిష్ణు, జైమా లక్ష్మి. మీ దయతో ఈరోజు నా మనస్సు కాంతితో నిండి ఉంది. కాబట్టి మనం కూడా సోమరితనాన్ని విడిచిపెట్టి ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు మేల్కుని స్నానం చేయాలి.
అప్పుడు దేవుడిని పూజించడం మరియు స్మరించడం ద్వారా స్వచ్ఛత, సానుకూల శక్తి మరియు తల్లి లక్ష్మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మన జీవితంలో ఉంటాయి. కాబట్టి మిత్రులారా, మీకు ఈ కథ ఎలా నచ్చిందో దయచేసి వ్యాఖ్యానించడం ద్వారా మాకు చెప్పండి. మీకు సమాచారం నచ్చితే ఖచ్చితంగా వీడియోను ఇష్టపడండి మరియు ఛానెల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. మీ అందరికీ ధన్యవాదాలు.